హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేవుని మాటలు వినడానికి. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే ఇది మీకు ఉదయ సమయం కాదు కాబట్టి మీకు ఏ సమయమైనా యేసయ్య నామాన్ని ధ్యానించడానికి అనుకూలంగా గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యేసు ప్రభువుని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మనం ఆరాధించాలి, స్తుతించాలి అని నిన్న నేర్చుకున్నాం కదా. రండి మరి ఈరోజు దేవుని వాక్యముతో మనం మరొకసారి బలపడదాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ మాటలు మాకెంతో ఆధ్యాత్మిక బలాన్ని అనుగ్రహిస్తున్నావు గనుక మాతో మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాగున్నారండి? సంతోషంగా మేల్కొన్నారా? ఏదో ఒక కొరత మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. రోజుకు ఒక కొరత. ఇవాళ ఇది ఉంటే రేపు అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అన్నీ ఈరోజు ఉంటే రేపు ఎలా, రేపు ఉంటే ఎల్లుండి ఎలా, ఎల్లుండి ఉంటే 10 రోజులకు ఉంటే, నెల రోజులకు ఉంటే, నేను ముసలోడిని అయ్యాక ఎలా, వృద్ధాప్యంలో ఎలా, రిటైర్మెంట్ తర్వాత ఎలా అని ఎంతోమంది ఒక ఆత్రుతతో ఉన్నారండి. వారిని వారు సెక్యూర్ చేసుకోవడానికి ఎన్నో జీవిత బీమాలు కట్టుకుంటున్నారు, దాచుకుంటున్నారు, మరి ప్లాన్ చేసుకుంటున్నారు. మంచిదే, ప్లానింగ్ ఈజ్ గుడ్. బట్ దేవుని చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలోనూ ఉన్నావా లేదా అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యమే. దేవుడు లేని నీ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అండి. దేవుడు లేని నీ ఆలోచనలన్నీ వ్యర్థమే. దేవునితో సంప్రదించి నీవు చక్కగా సిద్ధపడితే అది నీకెంతో మేలు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు ఎన్నున్నా ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది. చెప్పండి మీరే. అన్నీ ఉన్నాయనుకున్నప్పుడు కూడా ఏదో ఒక కొరత కనబడటం, కొరత ఉండటం మీరు గమనించారా లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఉన్నా యేసు ప్రభు సన్నిధి మనకు లేకపోతే, ఆయన కృప మనకు లేకపోతే, ఆయన యందు మనకు విశ్వాసం లేకపోతే ఎప్పుడు మన జీవితాలు కొరతలతో నిండిపోతాయండి. కొన్నిసార్లు లేదనే బాధ, కొన్నిసార్లు ఉన్నదే చాలదనే బాధ. ఏంటండి, నా దగ్గర ఉంది కానీ ఇది చాలదు. 5,000 మంది పురుషులు, మరి అనేక మంది స్త్రీలు, పిల్లలు ఉన్న జనసమూహానికి మీరే భోజనం పెట్టండి అన్నాడు ప్రభు. వాళ్ళు లెక్కలేసి ఇంత డబ్బు కావాలి, ఇంత డబ్బు ఉన్నా కూడా చుట్టుపక్కల కొనుక్కు రావడానికి ఏమీ అవకాశం లేదు, షాప్స్ లేవు, ఇది ఎలా సాధ్యం అని ఒకరంటుంటే, అంద్రే అనేవాడు ఇదిగో ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కానీ ఇవి ఎంత మాత్రమో అని తనొచ్చి చెప్పాడు. సరేండి, అసలు కుదరదు, లేవు అనుకునేవి కొన్ని ఉన్నాయి కానీ ఇది ఎట్ట సరిపోతుంది అని ఆ సమస్య మరొకసారి ప్రభు అన్నాడు, నా దగ్గర తీసుకురండి సమస్యలను. సరే చాలదంటున్నావు కదా, ఉన్నది నా దగ్గర తీసుకురమ్మంటున్నాడు ప్రభు. ఆ విధవరాలు అప్పులో చేసి నా భర్త చనిపోయాడు, నా బిడ్డల్ని అప్పులోడు వచ్చి ఎత్తుకుపడడానికి వచ్చాడు, నాకు సహాయం చేయండి అని ఎలీషా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, నీ దగ్గరే ఉందమ్మా అన్నాడు. నా దగ్గరే ఉందండి అప్పులు తప్ప. బాగా ఆలోచించు, ఏదో కొండలో కొంచెం నూనె ఉంది, సరే అది దేవుడు ఆశీర్దిస్తాడు, దాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు. లేదు అనకుండా ఉన్నదాన్ని దేవుని చేతుల్లో పెట్టండి, అవి సరిపోగా మిగులుతాయి. అంతమంది జనులు తిన్న తర్వాత 12 గంపలు మొక్కలు ఎత్తారంటే అది ఎంత అద్భుతం అండి. ఎలా దేవుడు వాటిని అభివృద్ధిపరిచాడు, సమృద్ధిపరిచాడు. ఆ నూనె కొంచెమే ఉందండి, అందరి పాత్రలు తెచ్చి పోయమంటే ఇంకా పాత్రలు లేవు అని చెప్పే వరకు నూనె అన్ని ఊర్లో ఉన్న అన్ని పాత్రలు నింపగలిగేటట్టుగా ఆ కొంచెం నూనె ఎట్లా అయింది?
ఆ, చెప్పాలంటే దేవుని అద్భుత కార్యాలు ఎంతో గొప్పవంటి మనం నమ్మటం లేదండి. ఆ యొక్క విధవరాలు కొంచెం రొట్టె పట్టరమ్మని ఏలియా అడిగితే, లేదయ్యా నాకు కొద్దిగా ఉంది, కొంచెం నూనె కొంచెం పిండి ఉంది, పిల్లోడికి ఏదన్నా చేసి తినిపెట్టి తర్వాత ఇంకా చచ్చిపోదాం అనుకుంటున్నాం కరువు కాలంలో అంటే, మొదట నాకు చిన్న రొట్టె తీసుకురమ్మన్నాడు. ఆమె తీసుకొచ్చినప్పుడు కరువు కాలం అంతా తొట్టిలో పిండి తక్కువ అవ్వలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. ఎలా 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, కరువు భయంకరంగా ఉంటుంది, ప్రవచించు ఏలియా, నువ్వు పోయి కేరీతు బాగ దగ్గర కూర్చో అంటే, మరి కేరీతు బాగ దగ్గర కూర్చుంటే ఊరంతా కరువు వస్తే మరి నా సంగతి ఏంటి ఏంటండి? నేను కాకులకు నేను ఆజ్ఞాపించాను, అవి నీకు ఆహారం తెచ్చి పెడతాయంటే నమ్మశక్యంగా ఉందా? అద్భుతంగా తను కూర్చున్న కేరీతు వాగు దగ్గర ఒక ఊట ఉండటం, ఆ ఉదయం సాయంత్రం ఆ ఫ్రెష్గా ఆ కాకులు రొట్టె మాంసం తెచ్చి ఇవ్వటం అతని జీవితంలో ఊహించినటువంటి అద్భుతమే. మనం వింటున్నప్పుడు ఇంకా అది అద్భుతంగానే మిగులుతుంది. ఇంత బైబిల్లో ఉన్న సంగతులు మనం ఎరిగి ఉండి, ఇన్ని విషయాలు తెలుసుకొని ఉండి, మన విషయం వచ్చేటప్పటికి నాకెవరున్నారు, నాకెవరిస్తారు, నాకేముంది, నాకెలా చాలదు, నా జీతం సరిపోవటం లేదు, నా రాబడి సరిపోవటం లేదు, నాకెవరు ఇవ్వటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అని ప్రతి దానికి దిగులు పడిపోతూ ఉన్నాం. ఏదన్నా చేయాలంటే అప్పు చేయటమే మార్గం అన్నట్టుగా ఈ రోజున ప్రతి మానవుడు ఉండటం చాలా విచిత్రంగా ఉందండి. యేసు వైపు చూడటానికి బదులు అప్పులిచ్చి వాడి వైపు చూస్తున్నారు. ఆడేమన్నా ఊరకిస్తున్నాడా? వడ్డీతో పాటు గుంజుకునేవాడు కదా. ధారాళముగా ఇచ్చే ప్రభు మనకుండగా ఆయన్ని నమ్మకుండా మనుషుల్ని నమ్ముకోవటం ఎందుకు? దేవుడిని నమ్ముకోండి, ఆయన ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన ఎప్పుడు ఏది కావాలో అది తీరుస్తాడు. ఆయన చెప్పినట్టు మనం వింటే అన్ని విషయాల్లో మనం దీవించబడతాం. అబ్రహాము, నీకొక్కగానొక్కడైన కుమారుని నాకు మొరియా పర్వతం మీద తీసుకొచ్చి బలి అంటే మారు మాట్లాడకుండా అబ్రహాము తన కుమారుని వెంట పెట్టుకొని ఆ మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళి పర్వతం ఎక్కుతూ ఉండగా తనతో పాటు ఎక్కుతున్న చిన్నవాడు ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో నుప్పు పట్టుకొని వెళ్తున్నప్పుడు, నాయనా మరి కత్తుంది, నొప్పి ఉంది, బలివ్వటానికి గొర్రె పెళ్ళేది అని అడిగాడు. అబ్రహాము బోరున ఏడవలేదు, నువ్వేరా బాబు అని అనలేదు. కానీ యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా జైరే. ఒకసారి చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. దేవుడు చూసుకుంటాడు. నాకు లేనివన్నీ, నాకున్నవి నేను తీసుకెళ్తాను, నాకు లేని నా దేవుడు ఇస్తాడు, నా దగ్గర ఉన్నది నేను ముందు పెడతాను, అది చాలకపోతే చాలినంత చేస్తాడు, నాకున్న కొద్దిది ఆయన చేతుల్లో పెడతాను, ఆయన సమృద్ధిని ఇస్తాడు. నేనేం చేయగలను అది చేస్తాను, నేను చెయ్యలేనివన్నిటినీ నా కొరకు నా ప్రభువు చేసి పెడతాడు. యెహోవా ఈరే. రేపటి గురించి చింతించకుడి, ఏనాటి కీడు ఆనాటికి చాలు. నీ విషయమై దేవుడు చూచుకుంటాడు. నిన్ను ప్రేమించినవాడు, నీ కోసం ప్రాణమిచ్చినవాడు, నీ కోసం తన సర్వస్వాన్ని ధారపోసుకున్న ప్రభువు నీ అవసరతలన్నీ తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. విధేయత లేకుండా అద్భుతాలు చూడలేము, విశ్వాసం లేకుండా మేలులు పొందలేము. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన దేవుని, అది అతనికి విశ్వాసములకు పితరుడిగా మారాడు, అతను దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, దేవునికి విధేయుడయ్యాడు.
ఒకవేళ మీ జీవితంలో కొరతలు ఉన్నాయంటే, మీ జీవితంలో లోటులు ఉంటున్నాయంటే, ఎంత సంపాదించినా, ఎన్నున్నా, ఏమున్నా ఏదో ఒక లోటు కొరత కంటిన్యూస్గా మీలో ఉంటూనే ఉంటుందంటే, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచడం లేదు, మీ కష్టార్జితం మీద విశ్వాసం ఉంచుతున్నారు, మీ సొంత ప్రయత్నాల మీద విశ్వాసం ఉంచుతున్నారు. రెండవది, మీరు ప్రభువు చెప్పిన మాటకు విధేయులు అవటం లేదు. విశ్వాసి విధేయుడవుతాడు. విశ్వాసము విధేయతకు మనల్ని నడిపిస్తుంది. విశ్వాసము లేని విధేయత లేని విశ్వాసం చెల్లదండి. మనకిప్పుడు మన నాణ్యాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు నాణ్యాలన్నీ ఒకటికొకటిగా పోతుంది. 2 పక్కలు ఉంటాయి నాణ్యాలకి. ఆ 2 పక్కల కరెక్ట్ ముద్ర ఉంటేనే అది చెల్లుద్ది. ఒక పక్క నుండి ఇంకొక పక్క ముద్ర లేకపోతే అది చెల్లదు కదా. అలాగే విశ్వాసము, విధేయత. నా ప్రభువుకు సమస్తము సాధ్యమన్న విశ్వాసం, నా ప్రభువు నా మొరలు ఆలకిస్తాడన్న విశ్వాసం, ఆయన చెప్పింది చెప్పినట్టు నేను చేస్తాను అన్న విశ్వాసం. పెళ్లి మధ్యలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళి మరియకు చెప్తే, మరి వచ్చి ప్రభుకు చెప్పింది, అమ్మా నా టైం ఇంకా రాలేదని చెప్పాడు ప్రభు. అప్పుడు ఆమె ఏం చెప్పింది పనివాళ్ళతోటి, ఆయన మీతో చెప్పినట్టు చెయ్యండి అంతే. ఆయన చెప్పాడు, సగైన సమయం వచ్చినప్పుడు, కరెక్ట్గా ఆయన సమయం వచ్చినప్పుడు చెప్పాడు, ఈ రాతి బాణాలని నీళ్లతో నింపండి. అవి కాళ్ళు కొడుకునే నీళ్లు, ఆ మురికి నీళ్లు, ఆ నీళ్లతో నింపమంటే వాళ్ళకి అర్థం కాల. కానీ వాళ్ళు విధేయులయ్యారు. వాళ్ళు ముంచమన్నప్పుడు, అది నింపమన్నప్పుడు నింపారు. ముంచి తీసుకెళ్ళి విందు యజమానికి ఇమ్మన్నప్పుడు ఇచ్చాడు. అక్కడ అద్భుతం జరిగింది. శ్రేష్టమైన ద్రాక్షరసంగా ప్రభు మార్చాడు. తన సమయమందు సమస్తము చక్కగా చేస్తాడండి. మరియ చెప్పిందనో, అక్కడ ఏదో కొరత ఉందనో కాదు, తాను చేయవలసినప్పుడు చేస్తాడు. విశ్వాసం ఉంచండి. ప్రభువునందు విశ్వాసం ఉంచితే రేపటి గురించిన దిగులు మనకు లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు కొరత లేదు. ఈ రోజుల్లో ప్రతిదీ మనం నేరుగా చూడాలని, నేరుగా పొందాలని, వాటిని కూర్చుకోవాలని, దాచుకోవాలని ప్రయత్నిస్తున్నామే కానీ నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన ప్రభువు నీకున్నాడని, తన పరలోకపు ఐశ్వర్యము చొప్పున ఏది కావాలన్నా నీకు ఇస్తాడన్న సంగతి మీరు గుర్తించడం లేదు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. ఏం తిద్దుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతించకండి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎస్, నువ్వు చేసే పని నువ్వు చేయి, దేవుడు తన పనిని నిరూపిస్తాడు నీ పట్ల. నీతిని, ఆయన రాజ్యం ముందు, ఆయన నామం ముందు, ఆయన సన్నిధి ముందు, ఆయన చిత్తం ముందు, ఆయన మాట ముందు, ఆయనకి ఇష్టం లేని చోట్లకు వెళ్ళొద్దు, ఆయనకి ఇష్టం లేని మాటలు మాట్లాడొద్దు, ఆయనకి ఇష్టం లేని విషయాలలో రాజీ పడొద్దు, ఆయనకి ఇష్టం లేని, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాటితో మీరు ఏకీభవించకుండా నా దేవుడు నాకు అద్భుతం చేస్తాడని విశ్వసిస్తే, ఆయన నీకు ఏది కావాలన్నా, నీ ఆహారం కానీ, నీ పానము కానీ, నీ వస్త్రాలు కానీ, నీకు ఏ సమయానికి ఏది కావాలో అది ఇస్తుంటాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్నో పెట్టుకొని ఉండడం కంటే ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు పొందుకుంటూ ఉండడం ఎంత బాగుంటుందో తెలుసండి. ఆ అకేషన్స్ కానీ కొందరు బీరువాళ్ళ నిండా బట్టలు పెట్టుకొని ఉంటారు. సరుకులు, అది లాకర్స్ నిండా బంగారాలు పెట్టుకొని ఉంటారు. డబ్బాల నిండా ఆహార పదార్థాలు పెట్టుకొని ఉంటారు. కానీ ఏ రోజు ఏ విటమినైజ్డ్ ఫుడ్ తినాలో, ఏ రోజు ఏ వస్త్రాలు వేసుకోవాలో, ఏ రోజు ఎలా ఉండాలో అన్నది అప్పటికప్పుడు నీకు ఎవరన్నా అందించారనుకోండి, ఎంత ఈజీగా ఉంటుంది, అంత సులభంగా ఉంటుంది. ఎస్, అందుకనే భూమి మీద మీరు ఆస్తి కూర్చుకోవద్దు. భూమి మీద ఉన్న వాటి మీద మీ మనసు పెట్టొద్దు. పైనున్న వాటిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, నా దేవుడు యెహోవా ఈరే, జెహోవా జైరే.
ఆయన చూసుకుంటాడు. ఇదెలా అదెలా అనే అనుమానాలు వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, కొరత వచ్చినప్పుడు ఒకటే మాట, నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు చూసుకుంటాడు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడు. తప్పకుండా నీ విశ్వాసమును బట్టి నీ కలిగినట్లుగా దీపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు నాయన మమ్మల్ని మేము నమ్ముకుంటూ, మనుషుల్ని నమ్ముకుంటూ, డబ్బును నమ్ముకుంటూ, నీ యందు విశ్వాసం లేని వారిపై నీ చేతులకు మాకున్న దానిని అప్పగించకుండా, నీ చిత్తము చేయకుండా మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నష్టపోతున్నామయ్యా. ఈ సమయంలో ఎవరెవరు ఇప్పటికే వారి ఇష్టానుసారంగా వెళ్ళి అప్పుల్లో, నష్టాల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నారు, అట్టి వారిని ఒక్కసారి దర్శించి, నా దేవుని మాటకు నేను లోబడతాను, నా దేవుని చిత్తము నేను చేస్తాను, నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నా అవసరతలన్నీ చూసుకుంటాడు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను పోషించేవాడు, సంరక్షించేవాడు ఆయనే అని విశ్వాసముచ్చుటకు సహాయం వచ్చేది. ఎవరెవరి ఉదయకాలము ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారు, ఇప్పుడే నీ తాకుదలను పొంది ఇది మనుకొని కొరత లేని, కొదువు లేని, సమృద్ధి కలిగిన జీవితాలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి అని రోజు చెప్తున్నాను. కొందరు రోజు కొత్తగా జాయిన్ అవుతూనే ఉన్నారు, వారి కోసం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మీ పక్షాలను మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతూ అన్ని విషయాల్లో సమృద్ధిని, దీవెనను పొందాలని మీకోసం ప్రార్థిస్తున్నాను. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, వాళ్ళ బుధవారం కదండి మధ్యవార ప్రార్థనా కూటం కల్వరి చర్చిలో జరుగుతుంది. మీకు కూడా లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు ఏకీభించి ప్రార్థించి బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.